మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. షార్లో నిర్వహించిన అంతరిక్ష వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో తన కుమార్తె ఆద్యతో కలిసి పవన్ పాల్గొన్నారు. షార్లోని లాంచ్ ప్యాడ్ రాకెట్ నమూనాలను తిలకించారు. ఈ సందర్భంగా మన శాస్త్రవేత్తలపై పవన్ కళ్యాణ్ ప్రశంసల జల్లు కురిపించారు. అగ్రదేశాలకు ధీటుగా భారత్ అంతరిక్ష రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తోందన్నారు. కాగా శ్రీహరికోట పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్ కు స్థానిక కూటమి నేతలు, కార్యకర్తలు, ప్రభుత్వాధికారులు ఘన స్వాగతం పలికారు. ఇక భారత అంతరిక్ష రంగ వారోత్సవాలకి సంబంధించి పవన్ కళ్యాణ్ అక్కడ హాజరయ్యారు. శ్రీహరికోటలో పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నెల్లూరు నుంచి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. యామిని, ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ కు ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఏదైతే అంతరిక్ష వారోత్సవాల ముగింపు సభ కార్యక్రమానికి ఆయన తన కుమార్తె ఆద్యతో కలిసి చేరుకున్నారు. రేణిగుంట నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో షార్ కు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ కు అక్కడ శాస్త్రవేత్తలు కావచ్చు, అదేవిధంగా అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడ ఉన్నటువంటి లాంచ్ ప్యాడ్లు, రాకెట్ తయారు చేసేటటువంటి కేంద్రాలు, అదేవిధంగా రాకెట్ నమూనాలను ఆయన పరిశీలించి అక్కడ వివరాలను కూడా తెలుసుకున్నారు. అనంతరం జరిగినటువంటి సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని కూడా మాట్లాడడం జరిగింది. తనకు సంబంధించి 40 ఏళ్ల కళ ఇవాళ నెరవేరింది. 40 ఏళ్ల నుంచి కూడా ఇస్రో ప్రయోగిస్తున్నటువంటి రాకెట్ కేంద్రాన్ని నేను సందర్శించాలనుకుంటున్నాను. అయితే 40 ఏళ్ల తర్వాత ఇవాళ నా కళ నెరవేరిందంటూ కూడా ఆయన ఆనంద బాష్పాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకించి ఇటు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రాకెట్లను వినూత్నంగా నింగిలోకి పంపించడాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రత్యేకించి చంద్రయాన్ వంటి అద్భుత మిషన్లు కూడా ఇటు షార్ నుంచి నింగిలోకి పంపించడం ఎంతో గర్వకారణం అని కూడా చెప్తూ శాస్త్రవేత్తలకు కూడా అభినందనలు తెలియజేశారు. ప్రధానంగా ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి షార్ కి సరైన రోడ్డు మార్గం కూడా లేకపోవడం దుర్మార్గం అని, ఖచ్చితంగా తమ ప్రభుత్వ హయాంలో ఇక్కడికి రోడ్డు మార్గాన్ని పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేసి షార్ అభివృద్ధికి సహకరిస్తామని కూడా పవన్ కళ్యాణ్ వెల్లడించడం జరిగింది. దీంతో పాటు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు, అదేవిధంగా అధికారులను కూడా అభినందనలు తెలియజేస్తూ విద్యార్థులకి పలు సూచనలు కూడా చేశారు. రాబోయే రోజుల్లో అబ్దుల్ కలాం వంటి శాస్త్రవేత్తలు కూడా ఇస్రోకి అవసరం అంటూ సూచించినటువంటి పరిస్థితి. అనంతరం అక్కడి నుంచి తన కుమార్తెతో కలిసి అదే ప్రత్యేక హెలికాప్టర్ లో రేణిగుంటకు కూడా పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనతో స్థానికంగా గట్టి ఏర్పాట్లు అయితే అధికార యంత్రాంగం చేసింది. విద్యార్థులు కూడా పవన్ కళ్యాణ్ స్పీచ్ ని కూడా ప్రత్యేకంగా ఆస్వాదించిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. రైట్, మురళీ కృష్ణ, థ్యాంక్ యూ.